హాయ్ అందరికీ. ఇవాళైతే మా వినయ్ గోల్ఖారే. గోల్ఖారే అంటే ఏంటనుకుంటున్నారా? మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే పెళ్లి చూపుల తర్వాత మనం బొట్టు పెట్టుకొని పప్పన్నం తింటాం కదా, అలాంటిది అనమాట. ఇక్కడైతే మా వినయ్కి ఆల్రెడీ బొట్టు పెట్టేస్తున్నారు. అయితే మా భాషలో గోల్ అంటే బెల్లం అనమాట. అయితే ఈ బెల్లంని ముక్కలు ముక్కలు చేసి అందరికీ వచ్చిన వాళ్ళకి పంచుతారనమాట. అబ్బాయి తరపు వాళ్ళకి, అమ్మాయి తరపు వాళ్ళకి. ఇంకోటి ఏంటంటే మనము కాయిన్స్ ఉంటాయన్నమాట, 1 రూపీ 2 రూపీ కాయిన్స్. ఈ 1 రూపీ 2 రూపీ కాయిన్స్ని అబ్బాయి వాళ్ళు అమ్మాయి వాళ్ళకి ఇస్తారు, అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళకి ఇస్తారు. ఇది ఏంటంటే అబ్బాయి అమ్మాయి ముడిపోయిపోయినరు అని చెప్పడానికి అనమాట. ఇక్కడైతే మాకు గోల్ ఇచ్చేసారు. అయితే ఇలానే అందరికీ పంచుతారనమాట. దీని తర్వాత ఇంకా భోజనాలు చేసుకొని ఫస్ట్ పప్పన్నంతో తింటారు. దాని తర్వాత ఇంకా మన ఇష్టం, నాన్ వెజ్ పెట్టేవాళ్ళు పెట్టుకుంటారనమాట. ఇంకా ఫంక్షన్ అంతా అయిపోయింది, వచ్చిన చుట్టాలు కూడా వెళ్ళిపోయారు. దాని తర్వాత ఇది మా పరిస్థితి. వన్స్ అంతా ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇది మాత్రం పక్కా అవుతుందన్నమాట. మా ఇంట్లో ఏ చిన్న పెద్ద ఫంక్షన్ చేసినా కూడా పాటలు పెట్టుకొని డాన్స్ చేయందే ఆ ఫంక్షన్ కంప్లీట్ అవ్వదు. అది ఎంత రాత్రైనా అవ్వని, ఇట్లా అయితే పక్కా జరుగుతూనే ఉంటుంది. అలా ఈ డే అయితే ఎండ్ అయిపోయింది.